హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి కర్డ్ రైస్. పిల్లలు పెరుగన్నం పెడితే తింటారు కదా, సో ఈసారి ఇలాగ డిఫరెంట్గా కొత్తగా ట్రై చేయండి. రెస్టారెంట్ స్టైల్లో కర్డ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఇక్కడ రైస్ తీసుకున్నాను, నేను బాయిల్డ్ రైస్. మీరు కావాలంటే మిగిలిపోయిన అన్నంతో కూడా చేయొచ్చు. సో ఈ రైస్లోకి కొద్దిగా మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ యాడ్ చేసేసుకోండి. తర్వాత కొంచెం పెరుగు, కొద్దిగా వాటర్ ఎక్కువ పోయకండి, పెరుగుతోనే దీనికి టేస్ట్ ఎక్కువ, అందుకు పెరుగు ఎక్కువ వేసుకోండి. వాటర్ తక్కువ పోసుకొని ఇలా వీడియోలో చూపిస్తున్నట్టు మిక్స్ చేసేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఇది పక్కన పెట్టేసుకొని తాలింపు కోసం ప్యాన్ పెట్టి ఆయిల్ హీట్ అయ్యాక కొద్దిగా తాలింపు దినుసులు వేసుకుందాము. జీలకర్ర, ఆవాలు, పచ్చిశనగపప్పు, మినప్పప్పు వేసేసి కొంచెం ఫ్రై చేసేసి తర్వాత అవి ఫ్రై అయ్యాక కరివేపాకు కూడా వేసి ఇది కూడా కొద్దిగా చిట్పట్లాడిన తర్వాత కొద్దిగా ఇంగువ వేసేసుకొని మొత్తం కూడా ఫ్రై చేసేసుకోండి. ఇది అయిపోయిన తర్వాత పక్కనే పెట్టుకున్న ఈ రైస్లోకి ఇవి 1 కప్ ఇలాగా పోమోగ్రానైట్ సీడ్స్, దానిమ్మ గింజలు వేసేసుకోండి. ఇందులో వేసుకున్న తర్వాత కొద్దిగా అలా లైట్గా మిక్స్ చేయండి. తర్వాత అందులో కొంచెం మనం ఇక్కడ తాలింపు పెట్టుకున్నాం కదా, అది కూడా ఇందులో వేసేసుకోండి. మీ దగ్గర అవైలబుల్ ఉంటే కొద్ది క్యారెట్ కూడా వేసుకోండి, ఇంకా టేస్ట్ బాగుంటుంది. చూసారు కదా కలర్ఫుల్గా ఉంది. నా దగ్గర అవైలబుల్ లేదు కాబట్టి నేను క్యారెట్ వేయాలి. ఇంకా అంతే, కర్డ్ రైస్ అయితే రెడీ అయిపోయింది. ఒకసారి మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.